వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఓల్డ్ ఏజ్ అనేది బర్డెన్ కాదు, ఇట్స్ అ బ్యాడ్జ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే మనం చూడాల్సిన లైఫ్ ని వాళ్ళు ఆల్రెడీ చూసొచ్చారు. కానీ నిజంగానే పిల్లలు పేరెంట్స్ ని చూసుకుంటున్నారా? అంటే సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత పిల్లలు ఇగ్నోర్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ షూర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ లోనూ ఎవరో ఒకరు అలా ఉండే ఉంటారు, అండ్ చాలా మంది ఉండుంటారు, అండ్ ఫ్రెండ్స్ లోనో చుట్టుపక్కల సర్కమ్స్టెన్సెస్ ఇవన్నీ కూడా ఇలాగే ఉంటున్నాయి. బట్ ఏం చేయొచ్చు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సీనియర్ సిటిజన్స్ కి కాన్స్టిట్యూషన్ పరంగా, లా పరంగా ఎలాంటి రైట్స్ ఉన్నాయి అవి మాట్లాడదాం. అట్ ద సేమ్ టైం సైకలాజికల్ ఆస్పెక్ట్ కూడా ఆ యాంగిల్ లో కూడా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటున్నారు సీనియర్ అడ్వకేట్ ఉదయకాంత్ గారు, అలాగే సైకాలజిస్ట్ ప్రతిమ గారు. లెట్స్ టాక్ టు బోత్ ఆఫ్ దెమ్. హలో సార్. నమస్తే. నమస్తే మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక అన్నట్టుగా చాలా మంది మన చుట్టుపక్కలలోనే ఉంటారు. పేరెంట్స్ని వయసు వచ్చే వరకు, జాబ్ వచ్చే వరకు, పెళ్ళయ్యే వరకు వాళ్ళతో బాగుంటారు. తర్వాత వన్స్ లైఫ్ టర్న్ అయిన తర్వాత వాళ్ళు టర్న్ అయిపోతారు. ఎందుకంటే పేరెంట్స్ని పట్టించుకోకుండా చాలా మంది సీనియర్ సిటిజన్స్ని అసలు వదిలేసి ఇలా చూస్తున్నాం కదా మనం కేసెస్. మోస్ట్ ఇంపార్టెంట్లీ కాన్స్టిట్యూషన్ వైజ్గా చూసుకుంటే వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉంటాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద చెప్పాలంటే సైకలాజికల్గా మేడమే చెప్పాలి అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి అన్నది. నేను ఈ ఇంటర్వ్యూ ఎప్పుడైతే మీరు అడిగినారో ఫస్ట్ ఇన్స్టెన్స్ నాకు ఒక సీన్ గుర్తుకొచ్చిందమ్మా. ఏది, ఒక ఫాదర్ని ఒక సన్ కారులో నుంచి నెట్టేసి కింద పడేసి తంతా ఉంటున్న వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది. చాలా మట్టుకు మనం చూస్తూ ఉన్నాం, చాలా చోట్ల వీడియో వైరల్ అవుతూ ఉంది. అది ఎవరో ఒక అతను కారు నుంచి క్యాప్చర్ చేసినాడు. కారు నుంచి క్యాప్చర్ చేసినప్పుడు అది వీడియో చూసినప్పుడు చాలా బాధ వేసింది. అదే కాకుండా కొన్ని మన ఫ్యామిలీస్లోనే మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. నాకు వచ్చే కొన్ని కేసెస్లలో తల్లిదండ్రి ఆస్తులు సంపాదించి పెడతా ఉన్నారు, కని పెంచి పెద్ద చేసేసి చదివించిన తర్వాత వాళ్ళు ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత కూడా పేరెంట్స్ని చూసుకోలేని పరిస్థితులు. కొన్ని కేసెస్ నేను విన్నాయి. ఎట్లా అంటే పేరెంట్స్ అట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్ వీళ్ళు ఎంతో అంటే పేరెంట్స్ ఒక స్థాయికి పిల్లల్ని తీసుకొస్తారు. బట్ వాళ్ళు ఎప్పుడైతే మంచం మీద పడతారో, హాస్పిటల్ ఉన్న వాళ్ళకు కూడా నేను చూసిన దాంట్లో వాళ్ళకు కట్టిన మెడికల్ బిల్స్ కూడా వీళ్ళు పుస్తకాలు పెట్టుకొని లెక్కలు రాసుకుంటూ ఉన్నారు. మా పేరెంట్కు నేను ఇంత పెట్టిన. అంటే ఒక కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ ఉంటారు. ఆస్తులు పంపకాలప్పుడు ఈక్వల్ రైట్స్ అడుగుతారు. బట్ వేరిన్ వాళ్ళ యొక్క పెట్టాల్సిన పరిస్థితికి వచ్చినప్పుడు, పిల్లలు పేరెంట్స్కి పెట్టాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు లెక్కలు రాసుకుంటూ ఉన్నారు. చనిపోయిన తర్వాత ఆస్తులలో పంపకాలు కావాలి, అన్నదమ్ముల మధ్యలో కక్షలు, అక్క చెల్లెల మధ్యలో కక్షలు, నేను ఇంత పెట్టినా నువ్వు అంత పెట్టినావు అని చెప్పేసి ఇటువంటి సమాజంలో బాగా వ్యాపిస్తూ ఉన్నాయి. దానికి తోడ ఈరోజు కూడా అంటే చాలామందికి తెలియంది. ఈరోజు మీరు అడగగానే ఒక అడ్వకేట్గా నా యొక్క బాధ్యత ప్రజల్లోకి ఒక విషయాన్ని తీసుకెళ్ళాలి. చట్టాన్ని నిర్దేశించి కొన్ని లాస్ ఉన్నాయి వేరిన్ పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లల్ని మెయింటెనెన్స్ అడగవచ్చు. దాని తర్వాత ఏ విధంగా అయితే ఆస్తులలో మీరు హక్కులు అడుగుతూ ఉన్నారో అప్పులలో కూడా మీరు భాగస్వాములు అవుతారు. దాని తర్వాత ఏదైతే కాన్స్టిట్యూషనల్ రైట్ ఉందో పేరెంట్స్కి, దాన్ని నిర్దేశించి మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007లో ఒక యాక్ట్ వచ్చింది, చట్టం వచ్చింది. దాంట్లో ఖచ్చితంగా పిల్లలు పేరెంట్స్కు కావాల్సిన బాగోగులు చూసుకోవాలి. వాళ్ళ హెల్త్కి సంబంధించి కానీ, లేదంటే కనుక వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించింది కానీ ప్రతిది కూడా. ఒకవేళ అది కనుక వైలేట్ చేస్తే చట్టపరంగా మీరు శిక్షించబడతారు, అవసరమైతే జైలుకు కూడా వెళ్తారు. ఇటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి అటువంటి పరిస్థితులు ఏమైనా ఏర్పడితే కనుక మీరు ఆర్డీఓ కోర్టును ఆశ్రయించేసి మీరు ఒక దరఖాస్తు ఫ్రీ అప్లికేషన్ ఉంటుంది, ఫ్రీ అప్లికేషన్ పెట్టవచ్చు. మా పిల్లలు మమ్మల్ని చూడట్లేదని, అండ్ దాంట్లో డొమెస్టిక్ వైలెన్స్ ఏం జరిగినా విత్ ఇన్ ద రూమ్ ఇంట్లో కనుక కొడుతున్నారు, చేస్తున్నారు, వాళ్ళని బంధిస్తున్నారు, పట్టించుకోవట్లేదు, ప్రతి దానికి ఒక చట్టం ఉంది. చట్టాన్ని నిర్దేశించి మనకు హక్కులు ఉన్నాయి. దాన్ని ప్రతి పేరెంట్ అండ్ సీనియర్ సిటిజన్స్ హూ ఆర్ అబోవ్ 60 years వాళ్ళు కూడా ఈ యొక్క రైట్ని మీరు అవైల్ చేయొచ్చు అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. ఇట్స్ ఎ గుడ్ టాపిక్, గుడ్ సబ్జెక్ట్, పీపుల్ షుడ్ నో. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తే నియర్ బై ఆర్డీఓని ఆశ్రయించవచ్చు, లేదంటే ఎవరైనా అడ్వకేట్స్ ఉన్నా కూడా మీరు కన్సల్ట్ చేసేసి ఈ యొక్క రెమెడీని అవైల్ చేయొచ్చు అనే విషయాన్ని. ఈ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అన్నట్టుగా ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు చాలా మంది కనెక్ట్ అవుతారు. ఎందుకంటే చాలా మంది అది చూసొచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎక్కడో దగ్గర ఫేస్ చేస్తున్నాడు, విచ్ ఇస్ వెరీ బేసిక్. ఎందుకంటే ఇలాంటి మీరు అన్నట్టుగా ఆస్తితో సంబంధించిన తగాదాలు కానీ, గొడవలు కానీ, ఏజ్ పెరిగే కొద్దీ ఆ గొడవలు పెరుగుతూనే ఉంటాయి తప్ప వాళ్ళ మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది తప్ప అవి తగ్గే సూచనలు ఏవి కనిపించవు. ఏజ్ కంటే అవసరాలు పెరుగుతున్నాయి కదా, అవసరాలు పెరుగుతున్న తర్వాత లగ్జరీస్ ఎక్కువైపోతాయి, కంఫర్ట్స్ ఎక్కువైపోతాయి. అంటే మనకు మన పిల్లల మీద ఉన్నంత ప్రేమ
ఆబ్వియస్లీ ఎవరికి ఉండేది, వాళ్ళ మన పేరెంట్స్ మీద ఉండేది, ఇట్స్ ట్రూ. కానీ ఆ పేరెంట్స్కి మనము పిల్లలమే కదా. రైట్ రైట్. సో వాళ్ళు ఎప్పుడైతే మనకి ఈక్వల్గా అన్నీ జస్టిఫై చేసినారో, వాళ్ళు ఎంతైతే మనకు పంచున్నారో అది తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఓల్డ్ ఏజ్లో మనకు ఆ బాధ్యత ఉంటుంది. కాబట్టి బాధ్యతను విస్మరిస్తే గనక చట్టపరమైన చర్యలు తప్పవు అన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి. రైట్ సార్, రైట్స్. అండ్ ఇదే విషయంలో మనము ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ పరంగా మాట్లాడితే సీనియర్ సిటిజన్ ఒక ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా పెరుగుతుంది, ఫిజికలీ అండ్ ఆల్సో మెంటలీ కాబట్టి. సో వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది మ్యామ్ యూజువలీ? లుంబిని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా, ఈరోజు మంచి టాపిక్ని తీసుకొచ్చావు. ఐ థింక్ ఈరోజు నుంచి చాలామంది మనస్తత్వాలు, ఈ మానవత్వం ఉన్నది ముందుకు రావాలి. ఈరోజు వాళ్ళు ట్రూ హ్యూమన్ బీయింగ్ అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే వీఆర్ అండర్ ఎజంప్షన్ దట్ ఇదేం శాశ్వతం కాదు. వీ క్రాస్ ఎవ్రీ స్టేజ్, చైల్డ్హుడ్ నుంచి ఈరోజు వృద్ధాప్యం దాకా వెళ్తాం. వెళ్ళినప్పుడు సర్టెన్లీ మనం డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ చూస్తాం. ఒక ఏజ్ రాగానే ఐ థింక్ మనం చంటి పిల్లల్లాగే మళ్ళీ వెనకట్టే వెళ్తాం. రైట్. ఆ నిజం మనకి తెలుసు. తెలిసినా సరే మనం ఈ ప్రొడ్యూస్ ఏ మెటీరియలిస్టిక్ వరల్డ్, సంపాదన మనకి ఏమిటంటారు, ఒక లగ్జరియస్ లైఫ్, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో మనం పడిపోయాం. కాబట్టి మనకి ఎక్కడో ప్రేమలు, ఆప్యాయతలు, ఒక బాండింగ్, ఒక ట్రస్ట్, ఒక మంచి కమ్యూనికేషన్ అన్నీ ఐ థింక్ ఇప్పుడు టెక్సావీ అయిపోయాయి. ఐ మీన్ మోర్ ఆఫ్ రూలింగ్ ఆఫ్ టెక్నాలజీలో ఇవన్నీ ఆస్పెక్ట్స్, హ్యూమన్ ఆస్పెక్ట్స్ అన్నది మర్చిపోవడం జరుగుతుంది. అసలు కంటూ నాకు వృద్ధాప్యం వస్తే ఏంటి వృద్ధాప్యం అనేది? మనసుకు సంబంధించిందా, శరీరానికి సంబంధించిందా, వయసుకు సంబంధించిందా, వాట్ ఈజ్ ఇట్? వృద్ధాప్యం అనేది మనం 4 కేటగిరీస్ కింద తీసుకుందాం. ఒకటి చూస్తే మానసిక వృద్ధాప్యం. అది ఎప్పుడు వస్తుంది పేరెంట్స్లో అంటే, పిల్లలు ఎదుగుతారు కదా, కాలేజెస్కి వెళ్ళిపోతారు, వాళ్ళ ప్రపంచం వాళ్ళది అయిపోతుంది. ఫ్రెండ్స్, పార్టీస్, పబ్స్, కాలేజ్, పియర్ ప్రెషర్, లవ్వర్స్. పేరెంట్స్ ఎప్పుడు గుర్తొస్తారంటే వాళ్ళకి పార్టీస్ కావాలంటే డబ్బులు కావాలి, పియర్ ప్రెషర్ ఉన్నప్పుడు ఏదైనా అవసరం పడితే వాళ్ళకి అవసరాలు సర్దిద్దడానికి అప్పుడు కావాలి, లేక ఎమర్జెన్సీస్ ఏదైనా వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు పేరెంట్స్ సెక్యూరిటీ కావాలి. అంతేకాని వాళ్ళు మాట్లాడుకోవడానికి, కమ్యూనికేషన్ చక్కగా చేసుకోవడానికి పేరెంట్స్ ఎక్కడో పనికిరారు. వాళ్ళకి సమ్వేర్ ఐ థింక్ అక్కడ వాళ్ళకి ఏజ్ బ్యాలెన్సింగ్ కుదరదు, లేకపోతే అండర్స్టాండింగ్ కుదరదు, అర్థం కాదు, గ్యాప్ క్రియేట్ అయిపోతుంది. అక్కడి నుంచే చూడండి వాళ్ళకి మానసికంగా వాళ్ళు చాలా డౌన్ అయిపోతుంటారు. అదేంటి, ఆ టైంలో మనతో పాటు ఉన్న వాళ్ళు ఈసారి ఏం చెప్పట్లేదే, ఎన్నిసార్లు వీళ్ళని అడిగినా మౌనంగా ఉండిపోతాడే, ఏం మాట్లాడడానికి నేను పనికిరానా, మేము పేరెంట్స్గా పనికిరామా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా బయట వాళ్ళ ద్వారా తెలుస్తుంది కానీ మా పిల్లలు మాకు చెప్పట్లేదే. మానసికంగా వృద్ధాప్యం అంటారు. ఇంకోటి మనకి బాధ్యత గల వృద్ధాప్యం ఉంటుంది. ఎప్పుడు పిల్లలు ఎదిగి ఉద్యోగాలు వెళ్ళిపోయి వాళ్ళ సంసారాలు వాళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళకి బాధ్యతలు ఉండవు ఇంకా. అంటే వాళ్ళు ఫైనాన్షియలీ సెక్యూర్డ్, ఆ సెక్యూర్డ్ అయినానికి కష్టపడ్డది పేరెంట్స్. కానీ అవన్నీ మర్చిపోయి వాళ్ళు వాళ్ళ బాధ్యత, వాళ్ళ సంసారం, వాళ్ళ పిల్లలు చూసుకుంటూ ఉంటారే, అప్పుడు బాధ్యత పరంగా కూడా వీళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంకా నేను పనికిరాదేమో, నాకు ఇక్కడి నుంచే వృద్ధాప్యం మొదలైందేమో. దాని తర్వాత వచ్చేది చూడండి ఆర్థిక వృద్ధాప్యం, శారీరక వృద్ధాప్యం. శారీరకం అంటే మీకు తెలిసిందే, జబ్బులు స్టార్ట్ అయిపోతాయి, వాళ్ళు శారీరకంగా ఇంకా అంత యాక్టివ్గా కానీ వీక్ అయిపోతున్న వాళ్ళు ఆర్థికంగా కూడా వాళ్ళకు ఉన్నా సరే, వాళ్ళు దాచుకున్నా సరే, వాళ్ళు మేనేజ్ చేయలేని పొజిషన్లో వాళ్ళు ఎప్పటికైనా ఒకళ్ళ దగ్గర ఉండాల్సిందే. అంటే వాళ్ళని సెక్యూర్డ్గా, సేఫ్గా చూసుకోవాల్సిన బాధ్యత అనేది వాళ్ళు ఇంకెవరిదైనా పంచుకోవాలనుకుంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఎలా, పాకుతున్న పిల్లలకి బాధ్యత అనేది ఉండదు, వాళ్ళకి భయం ఉంటుంది, అమ్మ నాన్న తప్ప ఇంకొకళ్ళని చూడరు. అలాగే వీళ్ళు ఎదిగే కొద్దీ నా పిల్లలు తప్ప ఇంకెవరు కుదరదు, వాళ్ళకి ఆ బాండింగ్ అనేది రాదు. సో దట్ ఈస్ వాట్ బాంధవ్యం అంటే, దట్ ఈస్ వాట్ ఈస్ బాండింగ్. ఎంతన్నా పోట్లాడుకోండి, ఎంతన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండనివ్వండి, కానీ ఆ చిన్న ఏజ్, ఈ పెద్ద ఏజ్ అన్నది
మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ మధ్యలో జరుగుతున్నదంతా నాటకమే. ఆఫ్ కోర్స్ ఆ బ్యాలెన్సింగ్ చేసుకోవడం, ఆ చక్కగా ఒక వాళ్ళని చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంచి మంచి టాపిక్ తీసుకొచ్చారు ఈరోజు. మనకి మోస్ట్ ప్రాబబ్లీ టెక్నికల్ ఆస్పెక్ట్ అంటే ఒక లా పరంగా మనం ఎలాంటి సెక్యూరిటీస్ వాళ్ళకి అందించగలం అనేది ఈవెన్ నేను నేర్చుకోవాల్సి వస్తుంది ఈరోజు. సో యా, ఐఎమ్ రియలీ థ్రిల్ టు హియర్ ఫ్రమ్ హిమ్ అనుకోండి. ఎస్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సీనియర్ సిటిజన్స్ గురించి మాట్లాడినప్పుడు బిఫోర్ వాళ్ళకున్న రైట్స్ గురించి, మెయింటెనెన్స్ గురించి కూడా చెప్పారు కదా. సో దానికన్నా ముందు కాన్స్టిట్యూషనలీ మనము హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ సీనియర్ సిటిజన్ అనేది మాట్లాడుకుందాం ఫస్ట్. Senior citizen is a person